పరమశివుడి ప్రసన్నత పొందేందుకు చేసే మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివుడి ఆలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ముక్కోటి దర్శనానికి వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శివరాత్రి జాగారం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు. స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముక్కోటిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంలో కొలువైన స్వయంభూ ముక్కోటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుష్కర కాలానికి 1 అంగుళం చొప్పున శివలింగం పెరగడం, లింగం శిరస్సు నుంచి బిలం రావడం ఇక్కడి మహత్యం. శంభులింగేశ్వరుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్న పరమశివుడి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. అటు వాడపల్లి చెరువు గట్టులోనే శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ కీసరగుట్ట ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో స్వామివారికి ప్రత్యేకంగా నిర్మించిన యజ్ఞశాలలో హోమం నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు. స్వామివారిని దర్శించుకున్న కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దేవాలయ ప్రాంగణంలో క్యూలైన్లు పరిశీలించారు ఆర్డీఓ. జగిత్యాల జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి, అక్కపల్లి రాజేశ్వర స్వామి ఆలయంతో పాటు వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఆలయాన్ని రంగురంగుల లైట్లతో శోభాయమానంగా అలంకరించారు. ఇటు దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. పెంబట్ల గ్రామంలో స్వయంభూగా వెలిసిన రాజరాజేశ్వర స్వామి 200 ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి శోభ నెలకొంది. 1400 ఏళ్ల చరిత్రున్న ఆలయంలోని ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. గోకర్ణంలో విగ్రహాన్ని పోలిన విధంగా ఈ ఆలయంలోని లింగం ఉండడం విశేషంగా నిలిచింది. ఈ యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవము అత్యంత వైభవపేతంగా భక్తుల గురించి దర్శనార్థము ఏర్పాటు చేస్తున్నాము. ఇట్టి భక్తుల దర్శనార్థం గాను ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క భక్తులకు ఎండ అధికంగా ఉండడం వల్ల చలవ పందిర్లు మరియు విద్యుత్ దీపాలంకరణ, బార్గేట్లు, నీటి వసతి, వైద్య వసతి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. నీలకంఠేశ్వర వారి దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలవడం మన నగరవాసులు చేసుకున్న పుణ్యఫలితం. అదేవిధంగా ఈ సంవత్సరం బహుళ చతుర్దశితో మహాశివరాత్రి పర్వదినము. రేపు అనగా 26వ తారీఖు బుధవారం నుంచి ప్రాతకాల అభిషేకాలు మొదలవుతాయి. పరమశివుడు భోళాశంకరుడు అంటే స్వామివారికి అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు అంటారు. విష్ణుకి ఎన్ని ఆభరణాలు వేసినా విష్ణు భగవంతుడికి అంత సంతోషపడతాడు. అదేవిధంగా శివుడికి ఎన్ని చెంబుల నీళ్లు పోసి భస్మము, గంధము, బిల్వపత్రం పెడితే ఆ పరమశివుడు మనకు ప్రత్యక్షమవుతాడు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలిలోని శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి, పాప హరేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక్కడి ఋషిగుండంలో స్నానాలు చేసి అన్నపూర్ణ మాతకు పూజలు చేస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. సూర్య భగవానికి 2 కొడుకులు, ఒక శనీశ్వరుడు, యముడు. ఇక్కడ ఏ భక్తులు దర్శించినా, ఆ స్వామివారిని అభిషేకించినా, దర్శించినా స్వామివారి యొక్క కృప వల్ల, ఆ మహాదేవుని ఆశీర్వాదం వల్ల ఎటువంటి శని బాధన దూరమవుతుంది. ఈ యొక్క అన్నపూర్ణాదేవి దర్శనం చేయడం వలన ఎటువంటి గ్రహబాధలున్నా, ఎటువంటి యొక్క దోషాలున్నా, సంతానం కానీ, పెళ్లి కానీ, వ్యవహారం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా అమ్మవారి యొక్క దర్శన మాత్రలోనే సర్వ పాపలు భరించి సర్వ శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఒకే సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చేటువంటి ఆలయమే ఆ కదిలి పాపహరీశ్వర ఆలయము. ఈ 7 గుండాలు
18 రకాల వృక్షం పక్కన ఋషిగుండం ఉంది. ఆ ముందుకు వస్తే గోముఖ గుండం, అందులో భక్తులందరూ కూడా స్నానాలు చేసి స్వామిని అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి శనివారం వరకు వేడుకలు జరగనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.